వృషభ రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. అయితే కొన్ని అనాలోచిత ఖర్చులు, అనాలోచిత నిర్ణయాల వల్ల ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తుంది. భాగ్యంలో రవి బుధులు, కుంభంలో శుక్రుడు శని, అలాగే రాహు ఏకాదశంలో. ఈ గోచార సంచారం వల్ల చేతి దాకా డబ్బు వస్తుంది, ఖర్చు అవుతుంది. రూపాయి వస్తే ₹3 ఖర్చు అవుతుంది. ఎలా వచ్చిందో అలాగే ఖర్చు అవుతుంది. అది ఒకసారి మంచికి ఉపయోగించవచ్చు, ఓసారి వేరే కార్యక్రమాలకు ఉపయోగించవచ్చు. అయితే మనం నమ్ముకున్న వాళ్ళే మోసం చేశారన్న బాధ ఎక్కువగా ఉంటుంది. ఎన్ని చేస్తున్నా కృతజ్ఞత అనేది ఉండడం లేదే. బంధువులతో మనం సమానంగా ఉన్నాం, అందరితో పాటు సమానంగా చూస్తున్నాం, అందరితో పాటు కలిసి ఉంటున్నాం, కానీ మనల్ని ఎందుకు వేరు చేస్తున్నారు అన్న బాధ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టుకుని మీ వృత్తి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసుకోండి, మంచి ఫలితాలు సాధించగలుగుతారు. హౌసింగ్ లోన్ విషయంలో, క్రెడిట్ కార్డు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా ముఖ్యమైన పనులు ఉంటే తప్ప మిగతావి వాయిదా వేసుకోవడం చెప్పదగినది. వ్యాపార పరంగా అన్నీ బాగానే ఉన్నాయనుకుంటాం, కానీ అవసరానికి చేతికి డబ్బు రాక ఇబ్బంది పడాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. ఏం చేసినా సరే కంపెనీ కోసమే కష్టపడుతున్నాం, కంపెనీ కోసమే కష్టపడాలి అనే మీ భావన ఏదైతే ఉందో అది అందరికీ నచ్చుతుంది, కానీ ఆచరణలో మటుకి టీం వర్క్ అనేది ఉండదు. కాబట్టి టీం వర్క్ని తీసుకురావడానికి మీ వంతు మీరు కృషి చేయండి, మంచి ఫలితాలు సాధించగలుగుతారు. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూలమైన సమయం కాదు. ఏదైనా ప్రాజెక్ట్ కానీ, కంపెనీ కానీ, రియల్ ఎస్టేట్ కావచ్చు, ఏదైనా సరే స్టార్ట్ చేసేటప్పుడు అన్నీ చూసుకుని ఆలోచించుకుని ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు సాధిస్తారు. ఒక ముఖ్యమైన వ్యవహారం ఈ వారం నెరవేరే సూచన కనిపిస్తోంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. అలాగే ముఖ్యంగా ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. గ్యాస్ట్రిక్, స్కిన్ ఎలర్జీ, మోకాల నొప్పులు ఇవి వచ్చే అవకాశం గోచరిస్తోంది. అలాగే సైనస్ సంబంధించి కూడా ఇబ్బంది పెట్టవచ్చు. ఏది ఏమైనా సరే ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపార పరంగా ముందుకు సాగడానికి మీ వంతు మీరు కృషి చేయండి. ఒకరితో కాకుండా భాగస్వాములు వాళ్ళు చేశారా లేదా, వాళ్ళు చేస్తున్నారా లేదా అని కాకుండా మీకు మీరుగానే ముందుకు వెళ్ళండి, లేకపోతే వ్యాపారంలో నష్టం వచ్చే అవకాశం గోచరిస్తుంది. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. మంచి సంబంధం కుదురుతుంది. ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్న ఒక సంబంధం మీ ముందుకు వస్తుంది. మంచి శుభసూచకంగా చెప్పవచ్చు. అలాగే విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఈ వారం ఒక శుభవార్తను వింటారు. ఉద్యోగరీత్యా విదేశంలో ఉన్న వారికి కొంచెం కష్టకాలం అని చెప్పవచ్చు. చేదాకా వచ్చిన ఉద్యోగం చేజారిపోతుంది. అది కొంచెం బాధాకరమైన విషయం కూడా. కాబట్టి ఉద్యోగంలో డాక్యుమెంటేషన్ విషయంలో కొన్ని జాగ్రత్తలు అనేవి తప్పనిసరి. అలాగే విద్యార్థులకు విద్యాపరంగా శ్రద్ధ తీసుకోవాలి. గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. అయితే ఎగ్జామ్స్లో కానీ ఉద్యోగంలో కానీ కొంత అలసట అనేది లేకుండా కష్టపడడం అనేది నేర్చుకోండి. ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది. ఏదో రేపు ఎగ్జామ్ వచ్చేస్తుంది, పాస్ అయిపోతాం, లేదా జాబ్ వచ్చేస్తుంది, నెగ్లిజెన్సీ లేకుండా చూసుకోవాలి. దానివల్ల ఇబ్బంది లేకుండా ఉండగలుగుతుంది. లేకపోతే ప్రభుత్వ పరంగా ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన, అలాగే కుబేర కుంకుమాన్ని ధరించండి, మంచి ఫలితాలు సాధిస్తారు. ఈ రాశివారు బొబ్బర్లని దానంగా ఇవ్వండి. విష్ణు ఆలయ దర్శనం చేసుకోవడం మంచిది. అలాగే మంగళవారం నాడు కానీ శనివారం నాడు కానీ ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.